అబ్బా, ఒక ప్రకృతి ప్రేమికుడు ప్రకృతిని ప్రేమిస్తే ఎట్లుంటదో చూయించిండు గీ అన్న. కోట్ల రూపాయలు విలువ చేసే జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీ పార్కు జాగా పడావు పడ్డదని చూడలేక ఎంతో మదనపడి దాన్ని కాపాడేతందుకు ఎంత తిప్పల పడ్డాడబ్బా అన్న. లక్షలు ఖర్చు పెట్టి 2000 గజాల పార్కు జాగా చుట్టూ ఫామ్ హౌస్ చుట్టూ కట్టించినట్టే పెద్ద కంపౌండ్ గోడ కట్టించిండు. ఇట్లా వట్టి చెట్లు పెడితే గాలే వస్తుంది. అదే తోట పెట్టి కూరగాయలు పండిస్తే కూరగాయల ఖర్చు తప్పుతుంది, పురుగు మందుల కూరగాయలు తినే బాధ తప్పుతుందని గొప్ప ఆలోచన చేసి ఎంత మంచిగా కూరగాయల తోట పెట్టిండో చూడు రే. ఆల్ దట్ ప్రాపర్టీ అక్కడి నుంచి కూడా వాళ్ళు పెట్టేసుకుని జిహెచ్ఎంసీ బోర్డు కూడా తీసేసిండు. అగ చూడు రీ, మొత్తం దొండకాయ పందిరి బీరకాయ పందిరి ఎట్లేసిండో. ఏంది లచ్చిమక్క గట్ల గరం అవుతున్నావు? మీరు పార్కు జాగాలనేమో కాపాడరు, కాపాడి కంపౌండ్ గోడలు కట్టిన వాళ్ళనేమో గట్ల అంటున్నారు. పార్కు జాగాల కాయగూరల తోట పెట్టాలనే ఆలోచన ఆయనకెట్లొచ్చిందని ఆయనను తిట్టే బదులు అసలు ఆలోచన మీ జిహెచ్ఎంసీలకు ఎందుకు రాలేదా అని సిగ్గుపడురి. ఊరి దగ్గర చేనుకు ఊరందరూ ఓనర్లే అన్నట్టు జిహెచ్ఎంసీ అని బోర్డు కనిపిస్తే ఊకుంటారా? కూరగాయల తోటకు అందరు కస్టమర్ల లెక్కనే వస్తారని జిహెచ్ఎంసీ బోర్డు కనబడకుండా ఎంత మంచిగా కంపౌండ్ లోపట్నే బోర్డును కవర్ చేసి కట్టిండు. జిహెచ్ఎంసీ ల్యాండ్ అనేసి చెప్పుకోవడానికి బయట పెట్టిన బోర్డు కూడా వాళ్ళు పీకేసి, ఈ ప్రైవేట్ వాళ్ళు పీకేసి బోర్డు ని తీసుకొచ్చి ఇక్కడ పాడేశారు.